నువ్వు చెప్పు పెద్దయినా నువ్వు అనుభవానికి చెప్పండి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఛానల్ ప్రభుత్వం ఇప్పటికైతే లేదు. ఇదివరకు ఎట్లుందో ఇప్పుడు అంతే ఉంది. ఎందుకు అట్లా? ఏదైనా వీళ్ళు చేసిన ఎన్టీ రామారావు గారు చేసిన కాడి నుంచి ఆయన చేసిన పథకాలే మళ్ళీ కేసీఆర్ గారు అమలు చేశారు. మరి ఏం వచ్చి వరకపడిచింది ఏమీ లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తోటి పాటు తులం బంగారం ఎత్తాడు. తులం బంగారం ఏది అసలు కళ్యాణ లక్ష్మి ఏది అంతేనా? మీ మనవరాలకు తులం బంగారం గిఫ్ట్ ఇచ్చినట్టుంది. గిఫ్ట్ నాకు ఉంగరం చేయించండి. ఉంగరం చేయించండి తులం బంగారం. దగాకూర హామీలు అటు నరసింహస్వామి మీద ఒట్టు, ఇటు భద్రాచలం రామయ్య మీద ఒట్టు, అటు తెలుగు తల్లి మీద ఒట్టు, అన్ని ఒట్లే గాని ఒక్కటి కూడా హామీ చేసింది అమలు చేసింది లేదు. ఏం చేసిండు మీకు కూడా తెలుసు ఆయన చేసింది చేయండి. మీ రైతులకు మాకేం తెలుస్తుంది? మీకు కూడా తెలిసిందిగా. మిమ్మల్ని అడుగుతా కదా, మీరు కూడా లోకల్ తిరుగుతున్నారు. ఆయన ఏం బాగా తీసింది అనేది మీకు తెలిసింది. నేను ఇప్పుడు అడిగేది శ్రీనివాసరెడ్డి గారు ఆయన సొమ్మాంకారంతో జనాలను ఇది చేయటమే కానీ శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసిండు ఒక్కటి చెప్పవాలండి. ఆయనే చెప్పవాలండి. అన్ని చేసిండట. ఏం చేసి ఫలాంటి అని చెప్పవాలి రాదు. ఫలాంటి ఏం చేయలేదు చెప్పు నువ్వు. అసలు ఏం చేసిండు అసలు ఆయన వల్ల అభివృద్ధి? 6 గ్యారెంటీలు ఇచ్చిండట నీకు. 6 గ్యారెంటీలు ఇచ్చిండట. శ్రీనివాసరెడ్డి చెప్పు. ఆయన అంటే అదంతా వస్తుంది. శ్రీనివాసరెడ్డి ఇక్కడ అమ్మౌంట్ మొత్తం డెవలప్ చేసిండట. ఒక సీటు పోకుండా అన్ని నేనే తింటే ఒక మెతుకు జారిపోయినట్టు బోటమే కానీ మొత్తం నాదేనండు. మొత్తం ఆయనది. ఏం చేసిండు జనాలకి? సరే మరి ఏం చేయలేదు శ్రీనివాసరెడ్డి. ఓకే ఒప్పుకుంటానా. మరి ఏం చేయనప్పుడు 9 సీట్లు ఎట్లా గెలిపించాడు? ఆ ఒక్కడు కూడా ఆయన శిష్యుడే. అబద్ధాలేగా. అబద్ధాలే నమ్మారు జనం నమ్మారు. చేతలు కదా అని మేము కూడా ఓటేస్తున్నాం. మంచి జాతర. మరి ఎవరైతే పరిపాలన ఆయన కాంగ్రెస్ అయితే కమ్యూనిస్ట్ అయితే ఏదైతే మనకి మంచి జరుగుద్ది. మనకి రుణమాఫీ పోద్ది. మరి ఈ 6 గ్యారెంటీలు మనకి అన్ని పనికి వచ్చాయిగా. నాకు 5 ఎకరాలు ఉంది. నాకు అసలు రైతు బందే పడలే. రైతు నాకు అంత అవసరం అవసరం ఆయా. మీ తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు చల్లకుండా గెలిచినాడు. గెలిస్తే మళ్ళీ వచ్చే పని లేదు. ఆయన చెప్తుండే కదా అందరికి. తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి తీసుకురండి, నేను మాట్లాడతా ఆయన తోటి. ఆయన నువ్వేం చేసిందా? నువ్వు బగలు తీసింది ఏంటో చెప్పవట. ఆయన బగలు తీసింది రైతు బంధు బగలు తీసిండట. ఫ్రీ బస్సు పగలు తీసింది. పగలు తీసింది అది చెప్పు. ఫ్రీ బస్సు ఎవరు పోతున్నారు? రైతు వాళ్ళే అయితే ఎవరు పోరుగా. పండుగలు తిరిగే మూడలు పోతుంటాయి వస్తుంటాయి. అందులో మళ్ళీ ఈ స్కూల్ టీచర్లు వస్తారుగా. టీచర్లకు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50, 60, 70 వేలు వస్తాయి. ఈ 6,000 మిగులుతాయి. మళ్ళీ వాళ్ళ బస్సులో మళ్ళీ వాళ్ళకి ఏం మిగులుతున్నాయి? పేదవాళ్ళకి ఏం మిగులుతాయి? నువ్వు అమ్మనేసుకొని అటు భద్రాచలం కాకపోతే కాళ్ళే కదలట్లేదు కానీ ఆయన బస్సు ఎక్కి భద్రాచలం మళ్ళీ అట్టాను మళ్ళీ ఛార్జ్ చేయగా నీకు ఒక్కరికి చార్జ్ అమ్మకు మిగులుతలేవా? అమ్మకు మిగులుతున్నాయి 10 లక్షలు. ఆయన ఇచ్చే 10 లక్షలు ఇక అయ్యే తిని బతికేది. మొత్తం అబద్ధాలు. ఎందుకు అవన్నీ చెప్పుకొని ఇట్లా చూపించారు ఖమ్మం మీటింగ్ లో. ఇగో 4,000, 6,000 అని ఎవరు? రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బట్టి వీళ్ళంతా ఇట్లా చూపించారు. ఏది ఈ బోర్డులు ఇంతవరకు స్టేజ్ మీద బోర్డులు చూపెట్టారు కాదు. మీరు చూడలేదా? చూసినాం. పేపర్లలో చూస్తారు. కోమటిరెడ్డి ఇట్లా నెట్టుకున్నారు మళ్ళా స్టేజ్ పైన. అదే కదా కేసీఆర్ గుడ్లు తీసి గోళీలు ఆడుతాడట. ఆయన పేగులు తీసుకొని మెళ్ళేసుకొని తిరుగుతాట. ఆయన పంట పెట్టి తొక్కుతాట. అటువంటి హోదాగల్లో అన్నాడు. అది కదా నాకు తగ్గోడు ఏది మాట్లాడినా తప్ప ఉప్ప నాకు తెలిసే తెలక మాట్లాడే అది వేరు. సీఎం హోదాలో ఉండే ఆయన మాట్లాడితే సరిపోద్దా? ఆయన మాట్లాడే మాటలా? చాలా మంచి భాష అట అది. తెలంగాణ భాష అట. నువ్వు తప్ప అంటాను. ఏం భాష? నువ్వు తప్ప అంటాను. ఆయనకు తెలంగాణ భాష యాస మంచిగా కాత భాష కాదు. తెలంగాణకి కావాల్సిన మంత్రి ఆయన. హామీలన్నీ అమలు చేస్తే నువ్వు అన్నట్టు మంచి. 9వ తారీఖు నేను చేస్తానే 9, 10, 11 ఇప్పుడు 5 నెలలు. 15 ఆగస్టు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఒట్లు ఎత్తాడు. ఫస్ట్ ఏం చెప్పిండు? ఫస్ట్ అది చెప్పొచ్చుగా 15 ఆగస్టు అని. ఫస్ట్ నేను 9వ తారీఖు నేను మొత్తం రుణమాఫీ మొత్తం నేను చేస్తాడు. 9వ తారీఖు పోయి అటుకెన్ని అంతే. డిసెంబర్ 9 ఇవాళ దాటింది. మే నెల రేపైతే మే నెల 5 నెలలు. 5 నెలలు. ఏమి ఇచ్చిండు? అవుతుంది.
మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా రైతుల పరిస్థితి ఎట్లుంది మరి ఇది? రైతులు ఎవడు తెలుసుకొని ఏమన్నా ఆ కేసీఆర్కి ఏమన్నా ఇచ్చేస్తేమో కానీ నువ్వు కేసీఆర్ అంటావు కానీ కేసీఆర్ పెద్ద దొంగ అంటాడు రేవంత్ రెడ్డి. దొంగ మరి బతికిచ్చోడిని అంతే అంటారు, మంచోడిని అంతే అంటారు, చెడ్డోడు జోలి పోరు. ఇప్పుడు నేను మంచోడు కదా, నా జోలికి రావు నువ్వు, మంచోడు జోలికే పోయేది. మరి రేవంత్ రెడ్డి అంటాడు తెలుసా, ఇప్పుడు అడవిలో పోతావు, ఏమన్నా టేకు చెట్టు ఉంటే దాన్ని కొడతావు, తుట్టెల పొట్లు కొడతావా, అవి బండికి వచ్చాయి కావు, దాన్ని ఎందుకు కొట్టాలా? అది మంచి కర్ర కాబట్టి, మంచిది కాబట్టి. ఇది కూడా కేసీఆర్ మంచి కర్ర ఎటువంటిదో కేసీఆర్ అటువంటి వాడు. సండ్ర జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు కట్టెత్తారు, కేసీఆర్ కి కట్టెత్తారు. మొన్న అంటే దాని పేరు ఏంది, ఇంద్రమిల్ల. ఇంద్రమిల్లి కాదు, దాన్ని అసలు భవనం అంతా పాడు చేసినట్టుగా. ఏం భవనం? ఈ దాన్ని ప్రగతి భవన్. అందరు ప్రజలు కంచెలు బద్దలు కొట్టినామంటారు వాళ్ళకి. అదే బద్దలు కొట్టడానికి, ఆ బద్దలు కొట్టడానికే పనికి వస్తాడు, దేనికి పనికిరాడు. ఉన్న మాట మాట్లాడితే, ఇప్పుడు నేనే ఉన్నా, ఒక మాట మాట్లాడితే దాన్ని నెరవేర్చేటట్టు ఉంటే మాట్లాడాలా. ఎందుకు నెరవేరని దానికి శ్రీనివాసరెడ్డి అయ్యాలా వీళ్ళంతా కలిసి పట్టారు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆయన కాడికి వచ్చి, అవును ఇది ఒకటి మర్చిపోయినా, తప్పుకుంటాను. ఏంది కాంగ్రెస్ వచ్చినాక 30,000 పిల్లలకు జాబులు ఇచ్చిరట. ఖాతా జాబులు కాదు, వాడు ఇచ్చినాయి అప్పుడు అమలు అయినాయి, అవి వదిలిండు. మీకు తెలుసా అది? 4-3 వ్యాపారం చూస్తాం. నువ్వు మొత్తం అబద్ధాలు చెప్తాను నాకైతే. నాకు అంత అవసరం లేదు అబద్ధం ఆడాల్సి, వాడు చేసి మనకి కనపడతలేగా. మరి రేవంత్ రెడ్డి నాకు ఊకే వార్తలలో నన్ను రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని నేను వస్తా. ఏం అడుగుతావు చెప్పు. నేను నా చేతనైన వరకు ఆడ ఏమున్నాయి అవి అడుగుతా. ఆయన ఏ సమాధానం చెప్తున్నా, నేనే సమాధానం చెప్తున్నా, ఆడ తీసుకొని చెప్తా. అంతేనా? చూస్తున్నాగా ఏ ఉద్యోగాలు ఏవి అప్పుడు ఉన్న నోటిఫికేషన్ పడ్డ వాటికే వాడు ఎడతలు చేసి. మీ మనవరాలు స్కూటీ మీద పోతుందా? స్కూటీ ఇస్తా అన్నాడుగా, ఇచ్చిండు. ఎక్కినా స్కూటీ మీద పోతున్నా. నిజం చెప్పే. ఏ స్కూటీలో అసలు మొదటికే లేదు దేవుడు అంటే ఇవన్నీ ఆడి. అరే స్కూటీ ఇచ్చిండట, నువ్వు వెనక ఎక్కిపోతావు కానీ మనవరాలతో తిరుగుతాను వెనక స్కూటీ వెనక కూర్చో. మొదటికే కూర్చోలేదు ఎందుకు? అంతేనా? పనికిరాని హామీలన్నీ చేయటం, పల్లె చేయటం, ఎందుకు పరిస్థితి మరి తెలంగాణ చేయటం. జనం దగ్గర కూడా లేదా, జనానికి కూడా లేదు. ఏరా అంటే ఏటో గొర్రె దాటుడే. మార్పు కావాలన్నారు కదా, మార్పు మార్పు చూశారుగా, మార్పు మంచిగా ఉందా? ఇప్పుడు చూశారుగా ఎంత మార్పు ఉందనేది జనాలు తెలిసిపోయిందిగా. అబ్బో రేవంత్ రెడ్డి అంటే అసలు ఎట్టుందనేది ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి వీడు కూడా రేపు గెలిచిన తర్వాత అటే పోతారు అంటున్నారు. రేవంత్ రెడ్డి బగబగ మండే సూర్యుడు కదా, సూర్యుడు ఏంటి అవినీతిని నిలదొక్కుతాడు కదా, మటలో చేయి పెట్టే అంతేనా? రేవంత్ రెడ్డి